హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఆ రాష్ట్రం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు వరుసగా కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తిన ఘటనల్లో 75 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20 నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో 5,000 కోట్ల కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. అయితే మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఆ రాష్ట్ర ప్రజల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలు, మెరుపు, వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలో 240కి పైగా రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో అత్యధికంగా 176 రోడ్లు ఒక్క మండి జిల్లాలోనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. భారీ వర్షాలతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. చంబా, కంగ్రా, సిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు, వరదలు సంభవించవచ్చని హెచ్చరించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి బలహీనమైన కట్టడాల్లోనే నివసించొద్దని ప్రజలను కోరింది. ప్రస్తుతం ఐటీబీపీ దళాలు సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు బోర్డర్స్, రోడ్స్ ఆర్గనైజేషన్ సహకారం కూడా తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ప్రభుత్వానికి సూచించారు. ఇక ఉత్తరాదిన కురుస్తున్న వర్షాలకు ఓ షుగర్ ఫ్యాక్టరీలో 60 కోట్లకు పైగా చక్కెర వరద నీటి పాలైంది. ఆసియాలోని అతి పెద్ద చక్కెర కర్మాగారంలోకి వరద నీళ్లు ప్రవేశించడంతో 100 కోట్లకు పైగా విలువ చేసే చక్కెరలో నుంచి 70% చక్కెర నీటిలో కరిగిపోయింది. ఇక అలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ లో ఓ బ్యాంక్ నీట మునిగిపోవడంతో కోట్లలో నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ నీట మునిగింది. లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైపోయాయి. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు బ్యాంక్ అధికారులు. అయితే మండి జిల్లాలోని తునాగ్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు చాలా ప్రసిద్ధి. సమీపంలోని పట్టణాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు, వేలాది మంది ఖాతాదారులు తమ డబ్బును ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. నగదుతో పాటు నగలు, విలువైన పత్రాలను బ్యాంకు లాకర్లలో దాచుకున్నారు. వరదల వల్ల ఆ బ్యాంకు నుంచి కొట్టుకుపోయిన విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు స్థానికులు అక్కడ కాపలా ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్లో వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులను మూసివేశారు. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చర్యలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిరాయి మలుపు దగ్గర 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో 9 మంది కార్మికులు కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు కొనసాగుతుంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కావడి యాత్ర ఏర్పాట్లలో భాగంగా గంగానదిలో రెస్క్యూ సిబ్బంది డెమో నిర్వహించారు. భారీ వర్షాలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధ్యప్రదేశ్లో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మండ్లా, సియోని, బాలఘట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్లోని జైసాల్మేర్ జిల్లా పోఖ్రాన్లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.